మార్నింగ్ అండి. వెల్కమ్ టు వర్త్ యార్డ్స్. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సైటు 4 ఎకరాల సైట్ అండి. ఇది విలేజ్కి దగ్గర ఈ ఇండ్ల కానుకొని ఉన్న సైటు 4 ఎకరాల సైట్ అండి. ఇది పర్ ఎకర్ వచ్చేసి 30 lakhs చెప్తున్నారు. బీసీ ల్యాండ్, మంచి రెడ్ సాయిల్ అండి. ఇది ఇందులో కొద్దిగా మనకి ఫామ్ ఆయిల్ తోట కూడా పెట్టిండ్రు. మొత్తం రైతుకి 10 ఎకరాలు ఉంటుందండి. ఇక్కడ భూమి వచ్చేసి మనకి ఇందులో 4 ఎకరాలు ఇస్తుండు. రోడ్ ఫేసింగ్ మొత్తము. ఇది కోయడా నుంచి విలేజ్కి వెళ్ళే నక్ష రోడ్, బీటీ శాంక్షన్ రోడ్కి మొత్తం ఫేసింగ్ ఉంటుందండి. ఇది మనకు ఇది వచ్చేసి ఫర్ ఎకర్ 30 lakhs చెప్తుండ్రు. ఇవి ఇండ్లాండ్, ఇవి విలేజ్. ఇది కరీంనగర్కి ఎగ్జాక్ట్లీ 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి సైట్ వచ్చేసి. మనకి కోయడా మండల్ 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి సైటు. హైదరాబాద్ నుంచి వస్తే జేబీఎస్ నుంచి 125 కిలోమీటర్లు చూపిస్తుందండి. ఇది రాజీవ్ రహదారికి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సైట్ వచ్చేసి. ఇది ఫార్మర్ దగ్గర ఉంది. మనం చూస్తున్న చుట్టూ కూడా పచ్చని పొలాలు, పక్కన ఇవి ఇండ్లు అండి. ఇవి విలేజ్ ఇండ్లు. ఇది మనకి 4 ఎకరాల సైటు అందుబాటులోకి వచ్చింది మన కస్టమర్స్కి. చూస్తున్నాము. ఇది ఇక్కడ నుంచి సీసీ రోడ్ అండి. ఇది విలేజ్. ఇది మనకు బీటీ రోడ్ కూడా పడే అవకాశం ఉంది, నక్ష రోడ్ కాబట్టి. ఇది సీసీ రోడ్ అండి. మనం చూస్తున్నాం అంతా కూడా సైటు. ఇట్లా వచ్చేస్తే నేరుగా కోయడా నుంచి 3 కిలోమీటర్ల దూరంలో జస్ట్ ఈ సైట్ ఉందండి మనకు. ఇది చూస్తున్నాం అంతా కూడా ఫేసింగ్. ఇది మంచి భూమి అండి. బోర్ వేసుకుంటే కూడా ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉంటాయండి సైట్కి. ఇది మొత్తం నక్ష రోడ్ అండి. ఇది మనకి ఇది సిద్దిపేట డిస్టిక్, ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ మనకు వచ్చేసి. ఇది ఇక్కడ దేవక్కపల్లి, గుండ్లపల్లి నుంచి వస్తే చాలా షార్ట్ కట్ అండి. ఇది కరీంనగర్ నుంచి 40 కిలోమీటర్లు, కోయడా 3 కిలోమీటర్లు, రాజీవ్ రహదారి 12 కిలోమీటర్లు, ఉస్నాబాద్ వచ్చేసి 24 కిలోమీటర్లు. మంచి సైట్ అండి ఇది మన కస్టమర్స్కి. మంచి 4 ఎకరాల బిట్ అండి ఇది.